ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా నేనెందుకు మౌనంగుండాలి? 24 గంటలు ఆరాధించాలి. ఒక క్షణమైనా నేనెందుకు మౌనంగుండాలి? 24 గంటలు తీర్మానేయాలి. వ్యర్థమైన ఆలోచనలకు తావెందుకివ్వాలి? గంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలి. వ్యర్థమైన ఆలోచనలకు తావెందుకివ్వాలి? గంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలి. గంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలి. ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా క్రీస్తుకు బయట నేనెందుకుండాలి? 24 గంటలు క్రీస్తులో మండాలి. పనికిరాని విషయాలను నేనెందుకు చూడాలి? మహిమ కలిగిన యేసుడే నా కనులలో నిండాలి. పనికిరాని విషయాలను నేనెందుకు చూడాలి? మహిమ కలిగిన యేసుడే నా కనులలో నిండాలి. ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా నేనెందుకు వ్యర్థం చేయాలి? 24 గంటలు గంతులు వేయాలి. మూర్ఖమైన మాటలు నాకు ఎందుకు రావాలి? అన్య భాషలతో నోరు నింపుకోవాలి. మూర్ఖమైన మాటలు నాకు ఎందుకు రావాలి? అన్య భాషలతో నోరు నింపుకోవాలి. అన్య భాషలతో నోరు నింపుకోవాలి. ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా నేనెందుకు కూర్చుండిపోవాలి? 24 గంటలు క్రీస్తులో నడవాలి. చింతపడుటకు నా మనసే ఎందుకు వాడాలి? యేసు మాటలతో గుండెను నింపుకోవాలి. చింతపడుటకు నా మనసే ఎందుకు వాడాలి? యేసు మాటలతో గుండెను నింపుకోవాలి. యేసు మాటలతో గుండెను నింపుకోవాలి. ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా నేనెందుకు దుఃఖంగుండాలి? 24 గంటలు పకపక నవ్వాలి. ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా ఒక క్షణమైనా నేనెందుకు మౌనంగుండాలి? 24 గంటలు ఆరాధించాలి. సాక్ష్యం చెప్పాలి. సువార్త ప్రకటించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.